దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ అవ్వచ్చు, అతిషి, అలాగే సిసోడియా కూడా వెనుకంజలో ఉన్న ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. కేజ్రీవాల్ పై పోటీ చేసిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయన సీఎం క్యాండిడేట్గా కూడా చెప్తున్నారు బీజేపీకి సంబంధించి. ఇక జంగ్పురాలో సిసోడియా, కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషి కూడా వెనుకంజలో ఉండగా కల్కాజీలో రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ కూడా వెనుకంజలో ఉన్న బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. ఇక ప్రజా తీర్పు ఏమై ఉండబోతోంది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్న పరిస్థితి చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో చాలా నియోజకవర్గాలు ఒకంత క్రూషియల్గా ఉండబోతున్నాయి. మొత్తం 70 నియోజకవర్గాల్లో 34కు పైగా ఇలీట్ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ డామినేట్గా ఉంటున్న పరిస్థితి అయితే మనకి ఢిల్లీలో కనిపిస్తూ ఉంటుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. జంగ్పురాలో సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నారు. అలాగే అతిషి కూడా, సీఎం అతిషి కూడా వెనుకంజలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లోనే పూర్తవుతుంది. సో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ అయితే ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం కూడా 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో సో 60.44% పోలింగ్ నమోదైంది. మరో 2-3 గంటల్లోనే మొత్తం ఫలితాలు కూడా ఇక్కడ తెలిసిపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే చాలా అభ్యంతరాలు, అలాగే థియేట్రిక్స్ అని కూడా చెప్పొచ్చు. వీటి నేపథ్యంలో ప్రస్తుత ఫలితాలు ఉత్కంఠని రేపుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే 17C పోలింగ్ డేటా ఏదైతుందో అది ఎందుకు రాలేదు, ఎందుకు బయట పెట్టలేదు అనేది అటు ఆప్ నేతలు అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ని. ఎందుకు అంటే దాదాపు 13,000 మందికి పైగా పోలింగ్ ఏజెంట్లు ఉన్న నేపథ్యంలో ఒక 2 గంటల్లోనే పోలింగ్ డేటా కూడా ఇవ్వచ్చు. అలాంటిది పోలింగ్ డేటా ఎందుకు రాలేదు అనేది విపక్షాలు ప్రశ్నించిన నేపథ్యం కూడా మనకి కనిపించింది. వీటన్నిటి నడుమ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం ఫలితాలు అయితే వెలువడబోతూ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో అయితే బీజేపీ ముందంజలో ఉంది. అలాగే కౌంటింగ్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ అయిన నేపథ్యంలో కొన్ని క్రూషియల్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి. బీజేపీయే ముందంజలో ఉండబోతోంది, గెలుపు సాధించబోతోంది. 27 ఏళ్ల జింక్స్కు ప్రస్తుతం బ్రేక్ పడబోతోంది అనేది బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మేము ఎగ్జిట్ పోల్స్లో ఎప్పుడు ఉండము, ఫలితాల్లో మాత్రం మేము ఉంటామంటూ ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నాం బీజేపీ 29 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉన్న పరిస్థితి మనకి లేటెస్ట్గా తెలుస్తున్న అప్డేట్. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. విల్ టాక్ విత్ హిమ్, ట్రై టు నో మోర్ అప్డేట్స్. వెంకటేష్, గుడ్ మార్నింగ్. ఇక్కడ హైదరాబాద్లో టెంపరేచర్ అయితే వేడైపోయింది. సో నో మోర్ స్వెటర్స్, నో మోర్ వింటర్ వేరింగ్. సో మిమ్మల్ని చూస్తే కనుక ఇంకా అక్కడ సో ఎన్నికల హీట్లో కూడా మీరు వింటర్ క్లోదింగ్ ధరించే ఉన్నారు, రైట్? సో ఏం జరుగుతోంది? సో పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నాడనే ఒక బ్రేకింగ్ అప్డేట్ చూసాం. అతిషి కూడా వెనకంజలో ఉన్నట్టు, సిసోడియా కూడా వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇవేమన్నా తారుమారయ్యే అవకాశం ఉందా? ఇదే ట్రెండ్ ముందుకు వెళ్ళబోతోందా? వాట్ ఆర్ ద అప్డేట్స్ విత్ యూ? దేశ రాజధాని ఢిల్లీలో చలి తగ్గినప్పటికీ రాజకీయం మాత్రం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే వస్తున్నటువంటి తొలి ఫలితాల సరళను చూస్తే బీజేపీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ కనుక పోస్టల్ బ్యాలెట్స్ లో వచ్చినటువంటి కౌంటింగ్ ఫలితాలు కనుక చూస్తే బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 30 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. సో దీన్ని బట్టి ఒక సంకేతం మనకు కనిపిస్తోంది. పూర్తిగా ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేస్తారో సో ఉద్యోగులందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కాకుండా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారని మనకు క్లియర్ గా అర్థమవుతోంది. దీనికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, ఢిల్లీలో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వారి కోసం 8th పే కమిషన్ ఇటీవలే ఒక 2 నెలల కిందటే కేంద్ర కేబినెట్ నియమించింది. రెండవది, సరిగ్గా ఈ ఎన్నికల పోలింగ్ ముందు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల ఆదాయ పరిమితిని పెంచుతూ వేతన జీవులకు పెద్ద ఊరట కలిగించింది. సో ఈ 2 పెద్ద ట్రంప్ కార్డ్స్ గా ఉపయోగపడ్డాయని మనం చెప్పొచ్చు. దాని ఫలితంగానే ఈ రోజు మనకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లియర్ గా ఉద్యోగులంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు కనబడుతుంది. దాంతో న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడ్డారు. డిప్యూటీ సీఎం గా పనిచేసిన మనీష్ సిసోడియా వెనుకబడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి కూడా పోస్టల్ బ్యాలెట్ లో వెనుకబడినటువంటి పరిస్థితి. రైట్,
రైట్. అయితే వాట్ అబౌట్ విమెన్ ఓటర్స్? అంటే మనం చూసుకుంటే 2013 నుంచి ముఖ్యంగా 15 నుంచి చూస్తే విమెన్ ఓటర్స్ అందరూ కూడా కేజ్రీవాల్ వెనకే ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి గణాంకాల దృష్ట్యా. సో ప్రస్తుతం విమెన్ ఓటర్స్లో కూడా ఏదైనా చీలిక ఉండబోతోందా అనే క్వశ్చన్ ఒకటి వినిపిస్తోంది. అలాగే స్లమ్స్లో ఇప్పటికి కూడా ఆపుకున్న పట్టు ఇంకా వీడలేదు అనేది వినిపిస్తోంది. సో ఎవరిని డామినేట్ చేయబోతున్నారు? వాట్ అబౌట్ ద విమెన్ ఓటర్స్? ఈసారి మహిళల ఓట్లలో కూడా కొంత చీలిక వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో పక్కాగా పోల్ మేనేజ్మెంట్ అలాగే ఓటర్ మ్యాపింగ్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. సో ఆ నేపథ్యంలోనే ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి వారికి బీజేపీ యొక్క మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా 2,500 రూపాయలు ఉచితంగా తాము ప్రతి మహిళకు అందజేస్తామనేటువంటి మెసేజ్ పంపించారు. అయినప్పటికీ గతంతో పోలిస్తే బీజేపీ ఈసారి మహిళల ఓట్లను ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను బీజేపీ మళ్లించుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. గతం కంటే ఈసారి బీజేపీ తన అన్ని శక్తియుక్తులన్నిటిని కూడా ఈసారి వినియోగించింది. సో దాని కారణంగానే మనకు ఎర్లీ ట్రెండ్స్ లో కూడా బీజేపీ ఆధిక్యం లభిస్తుంది. ఇకపోతే మురికివాడలకు సంబంధించి మీరు అడుగుతున్నారు. సో మురికివాడలో కూడా ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి డెఫినెట్ గా తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ కాదు, ఏకంగా 300 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పింది. అలాగే వాటర్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రెండు సో ఇక మనం విమెన్ ఓటర్స్ గురించి మాట్లాడడం, చీలికి వచ్చే అవకాశం ఉంటుంది. స్లమ్స్ గురించి కూడా మీరు మాట్లాడారు. అయితే ఢిల్లీ అంటే కనుక ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన మైగ్రెంట్స్ ఎక్కువగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అలాగే చాలా రకాల అనాలిసిస్ పురుషుల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఉన్నారు అని చెప్పే దాంట్లో కూడా దాన్ని కూడా డిఫర్ చేసే అనలిస్ట్ లేకపోలేదు. బికాజ్ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఉండేవాళ్ళు ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి అందిన షాప్స్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా చాలా ఎఫెక్టివేనే చెప్పొచ్చు. సో అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఇస్తూ వచ్చారో ఫ్రీ బిజ్లీ అవ్వచ్చు, లేదంటే ఫ్రీ వాటర్ అవ్వచ్చు, అలాగే బస్ ప్రయాణం, అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవేమి కూడా పనిచేయవా? వాట్ కుడ్ బి అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది అంటారా? ఇఫ్ బీజేపీ ఈజ్ లైక్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద సేమ్ ట్రెండ్. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి ఓటర్లు గతంలో పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన వారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయన లెఫ్టినెంట్స్ అందరూ కూడా పూర్తిగా అవినీతి కేసులో ఇరుక్కొని జైలు పాలు కావడం పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ ని డెంట్ చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా అవినీతి కేసులో ఇరుక్కొని నేతలందరూ జైలు పాలు కావడం, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు సైతం వారికి ఎలాంటి రిలీఫ్ ఇవ్వకుండా అనేక కండిషన్స్ తో బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో కొంత ఖచ్చితంగా ఏదో కొంత మతలబు జరిగిందనేటువంటి ఒక విషయాన్ని మధ్యతరగతి ప్రజలు ఇటు వలస వచ్చినటువంటి ఓటర్లు కూడా గమనించారు. సో ఆ నేపథ్యంలోనే ఆ ఓటర్లలో కూడా చీలిక రావడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక మైనస్ గా మారింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికీ ఇటు ఆటో డ్రైవర్స్ కానీ అలాగే పంజాబ్ కు సంబంధించినటువంటి సిక్కులు కానీ ఈ రెండు వర్గాలు మాత్రం చాలా సాలిడ్ గా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలబడినటువంటి ట్రెండ్ అయితే నాకు పోలింగ్ సమయంలో కనిపించింది. హరి రైట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మిగతా కాన్స్టిట్యూన్సీస్ దగ్గర పరిస్థితి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా చూసుకుంటే న్యూఢిల్లీ, చాందనీ చౌక్, కరోల్ బాగ్, ముఖ్యంగా చాలా చిన్న ఈ షాప్ వెండర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం అది. సో వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేది ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది. వెంకటేష్, ఎనీ హింట్? నిజానికి వ్యాపార వర్గాలన్నీ కూడా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉండేవి. సో స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా బనియా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో వారందరినీ ట్యాగ్ చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ 2015, 2020లో సక్సెస్ అయింది. కానీ ఈసారి బీజేపీ ఆ వర్గాలను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. సో కన్సిస్టెంట్ గా వారిపైన ఫోకస్ చేసి 1కి 2 సార్లు 2కు 4 సార్లు వాళ్ళని వెళ్లి కలిసి ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ వారిని అంతగా చేరుకోలేకపోయింది. దానికి రకరకాల కారణాలు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినడం, కట్టర్ ఇమాన్దార్ అనేటువంటి ఒక ఇమేజ్ అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఉందో అది పూర్తిగా డెంట్ అయిపోయింది. సో ఆయనే స్వయంగా జైలుకి వెళ్లడం, దానికి సంబంధించి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో కూడా సుప్రీంకోర్టు ఆయన సీఎం గా ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఫైల్ పైన సంతకం పెట్టొద్దని స్వయంగా సుప్రీంకోర్టు షరతులు విధించడం, ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయినప్పటికీ గెలిచినప్పటికీ ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా బీజేపీ కింది స్థాయి వరకు తీసుకువెళ్లగలిగింది. అలాగే ఇటు వ్యాపారస్తుల నుంచి పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతికి వసూళ్లకు పాల్పడ్డారు, హఫ్తాలు వసూలు చేశారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది. సో ఆ వర్గాలు ఎవరైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి
ఈ మొత్తం ఈ వ్యవహారానికి బ్లాక్ మెయిలింగ్ అని దందాలకు బాధితులయ్యారో వారు కూడా ఈసారి బీజేపీ వైపు మొగ్గినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఇలా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఆ వర్గాల్లో చీలిక వచ్చింది. లేదంటే మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈసారి బీజేపీ వైపు మొగ్గినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో దాని ఫలితంగానే ఈ రోజు మనకు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ లో ఆ ఫలితం అంతా కూడా సంకేతం మనకు స్పష్టంగా కనబడుతోంది. హరి.